కీర్తన గ్రంథము 86వ అధ్యాయం. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నాం. యావే, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయను. నా పూర్వ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించదు. నీ నామమును నిత్యము మహిమపరచెదను. చాలా ఈ నామాన్ని ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మీరు ఇక్కడ మనము కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకున్నాం. 11, 12 వచనాలు. యావే, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. యావే, నేను సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. పిల్లారా, నేను సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు. ఎందుకంటే సత్యాన్ని అనుసరించి, సత్యం అనగా వాక్యమే, ఆ వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఎందుకంటే ఈ లోకములు అనేక దుర్బోధలు ఉన్నాయి, అనేకమైన అసత్య బోధలు ఉన్నాయి, అనేకమైన పనికిమాల బోధలు ఉన్నాయి, అనేకమైనటువంటి వాక్య విరోధమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి దుర్బోధలు ప్రపంచంలో అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి అందుకనే ఇక్కడ భక్తులు ఏమంటున్నారంటే, నాయనా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. హల్లెలూయా. నేను సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గాన్ని నాకు బోధించు. దేని బోధించమంటున్నాడు అంటే ఆయన మార్గాన్ని బోధించమంటున్నాడు. మార్గము సత్యము జీవము నీవై మార్గము చూపితు. మార్గము సత్యము జీవము నీవై మార్గము చూపితు. మార్గము నీడాచే ఒడకులాడిరా మోక్షము వేదాంతే. మార్గము నీడాచే ఒడకులాడిరా మోక్షము వేదాంతే. వారే ప్రేమ మనుజుల ఎడల సమకూర్చు. రాజులను వారాచనపై మనుజుని భావించు. వారిని ప్రేమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. కాబట్టి సత్యమైనటువంటి మార్గమును, అంటే ఆ సత్యమైన మార్గమును అనుసరించి నడుచున్నట్లు, లేకపోతే సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించు. నీ మార్గాన్ని నాకు బోధించు. పిల్లారా, చూడండి, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు. ఎందుకనంటే సత్యము అనేటువంటిది అపోస్తుల కాలంలో ఉన్నది. అపోస్తులు
సత్యాన్ని బోధించారు. ఎందుకంటే వాళ్ళని ఆయన సత్యాన్ని బోధించడానికి ఆయన వాళ్ళని ఏర్పరచుకున్నాడు, వాళ్ళని ఆయన నిన్నుకున్నాడు. ఆయన ఏర్పరచుకునేటువంటి ఆ శిష్యులు మాత్రమే దానికోసమే ఆ సత్యాన్ని బోధించడానికి, ఆయన మార్గాన్ని బోధించడానికి వాళ్ళని ఆయన ఏర్పరచుకున్నాడు కనుక వాళ్ళు ఆ సత్యమును బోధించారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అపోస్తలులు చెప్పారు, ఏం చెప్పారండి, ఈ బోధన కాక వేరే ఏ బోధను ఎవరైనా తీసుకొచ్చినట్లయితే వారిని మీరు చేర్చుకోవద్దు, అట్టి వారితో శుభమని చెప్పద్దు. అన్ని సంఘాలు ఒకటే కదా, అందరూ పాస్టర్లు ఒకటే కదా, అందరూ బోధించేది ఒకటే కదా, బైబిల్ ఒకటే కదా, అందరూ బైబిల్ ఒక్కటే కదా. కానీ వాళ్ళు ఏం చెప్పారండి, అపోస్తలులు ఏం చెప్పారండి, యోహాను ఏం చెప్పారండి, ఈ బోధన శాఖ అపోస్తలులు దేనితో బోధించారు, ఆయన ఒక్కడు, ఆయన నామములో రక్షణ. ఓ బైబిల్లో వాళ్ళు ఏమి బోధించారో, పత్రికల ద్వారా ఏమి రాశారో, ఏం చెప్పారో అది మాత్రమే సత్యం. కాబట్టి పిల్లారా, ఆ సత్యమైనటువంటి దానిని తప్ప మరి దేన్ని, ఏ బోధన కూడా చేర్చుకోవద్దు. హల్లెలూయా. అపోస్తలులు కాకుండా, అపోస్తలులు బోధించింది కాక వేరే వేరే బోధనలు చాలా బోధనలు ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు దేవుళ్ళని బోధించలేదు, వాళ్ళు ఎక్కడ కూడా క్రిస్తంలో బాప్తిజం ఇవ్వలేదు, ఆయన ఒక్కడని బోధించారు, నామంలో బాప్తిజం ఇచ్చారు, ఇవన్నీ చేశారు. అంటే వాక్య ప్రకారముగా వాక్యం ఆయన ఏం బయలుపరిచాడు, ఏం చెప్పాడు. అందుకని వాళ్ళందరూ మేము ఏది చూచామో, ఏది మేము విన్నామో, ఏది మేము తెలుసుకున్నామో, మేము ఆయన దగ్గర మేము ఏది తెలుసుకున్నామో దాన్నే మీకు. అందుకని చూచి చెప్పేదే, విని చెప్పేదే సత్యమవుతుంది తప్ప వాక్యములో ఒకటి కలిపి ఒకటి తీసివేసిన అది సత్యము కాదు. సత్యమనగా ఏమైనా చెప్పండి, వాక్యమే సత్యము, ఆయన మాటే సత్యము. అందుకే భక్తులు అంటున్నాడు, యావే నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు, అంటే నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గములు నాకు బోధించుము. కాబట్టి ఆ విధంగా బోధించడానికి ఆ రోజులు అపోస్తలులు. అందుకని చూడండి, మనము ఈ బోధన శాఖ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అందరూ బోధకులే కదా, అందరూ పాస్టర్లే కదా, అందరూ చెప్పేది వాక్యమే కదా అనుకుంటారు. కానీ అయితే వాళ్ళు ఏం చెప్పారనండి పిల్లారా, చూడండి ఒకసారి మనము హల్లెలూయా. ఈ బోధన శాఖ, యోహాను రాసిన 2వ పత్రిక, ఎవడైనా నీ బోధన శాఖ నీ యొద్దకు వచ్చి ఎడలా వారిని నీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వారితో చెప్పవద్దు. శుభమని వారితో చెప్పువాడు వారి దుష్టక్రియలో పాలువాడవులు. ఏం చెప్తున్నాడు చెప్పండి, ఎవడైనా ఈ బోధన శాఖ అంటే అపోస్తలులు, అక్కడ యోహాను ఏం చెప్తున్నాడు చెప్పండి, మెస్సీ యొక్క శిష్యులు ఒక శిష్యుడు అక్కడ ఏం చెప్తున్నాడు, మేము బోధించే బోధ కాకుండా ఎవడైనా మీ యొద్దకు వచ్చింది కదా వాడిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభము అని చెప్పి వారితో చెప్పవద్దు. అంటే అపోస్తలులు బోధించి, అందుకని ఈనాడు మత శాఖ సంఘాల్లో బోధకులు ఉన్నారనుకోండి, క్రిస్తవులు ఉన్నారు, బోధకులు ఉన్నారనుకోండి, వీళ్ళు కూడా పాస్టర్లేనని, వీళ్ళు కూడా బోధకులే కదా, వీళ్ళు కూడా పాస్టర్లే కదా, సరశక్తుల గురించి వీళ్ళు కూడా పిలవబడ్డారు కదా అని అనుకొని అలాంటి లోదరులో, బాప్టిస్టోళ్ళు, పెంచుకోస్తోళ్ళు, సతీష్ కుమార్లు, జాన్ మెస్లీలో, దినకరంలో, లేకపోతే శ్యామ్ కిషోర్లు, ఎవరొకరు పనికి మనం చాలా మంది టీవీల్లో, లేకపోతే ఆ యూట్యూబ్లో చాలా మంది రకరకాలైన బోధకులు చాలా మంది ఉన్నారు, అబద్ధ బోధకులు. వీళ్ళందరూ కూడా బోధించేటువంటి అసత్యం. అపోస్తలుల బోధకు విరోధంగా క్రిస్టమస్ అని, లెంట దినాలని,
నువ్వు దేవ సరస్వతి మంత్రులు ఒక్కడే బైబిల్ చెప్తుంటే ముగ్గురని త్రిత్వమని త్రియేక దేవుడని అంటే సరస్వతి మంత్రులు ఒక్కడే మూడు కార్యాలు మూడు కాలాల్లో ఆయన ఉన్నారు ఒక్కడే. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే తండ్రి ఒకరు, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకరు. ఈ విధంగా మూడుగా విభజించి వీళ్ళందరూ కూడా బోధిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అందువల్ల ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోకూడదు. అర్థమైందా? ఏ బోధకులు అయితే ఆ బోధకులను చేర్చుకోకూడదు. అపోస్తుల బోధ, ఎందుకంటే అపోస్తుల తర్వాత చాలా దుర్బోధలు వచ్చాయి క్రైస్తత్వంలోకి, చాలా చెడ్డ బోధలు వచ్చేసాయి. అవి సత్యము కాదు, అది సత్యము కాదు. అందుకని ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఈ బోధన చేత అని వ్యవహారం చెప్తున్నాడు. ఎవడైనా నీ బోధన చేత నీ ఎద్దకు వచ్చింది అనలా వారిని నీ ఎంత చేర్చుకోవద్దు. అలాంటి బోధకుల్ని చేర్చుకుని పాస్టర్ గారు చెప్పండి, మా ఇంట్లో కూడిక పెట్టండి, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, మీరు ప్రార్థన చేసి వెళ్ళండి, వచ్చారు కదా ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోవడం, వాళ్ళ చేత వాక్యం చెప్పించుకోవడం, అలాగే నువ్వు చేర్చుకొని అలాంటివి చేసి వాళ్ళకు శుభమని నువ్వు చెప్పడం, అది బైబిల్ విరోధం. పాపం అన్నమాట నువ్వు అలాంటి వాళ్ళు తెచ్చుకుంటే అప్పు పాపం జాలేస్తుంది, నీ కుదరదు. నీకు అంతగా జాలేస్తే వాళ్ళకి సాయించి, లేకపోతే పూట భోజనం పెట్టు, లేకపోతే సహాయం చేయి. అంతేగాని బోధ విషయంలో నువ్వు ప్రేమ కలిగి ఉండు, మన ద్వేషించడం నేను చెప్పండి. బోధ విషయంలో అలాంటి వారిని చేర్చుకొని వద్దు. అలాంటి బోధకులు ఏం చేయకూడదు చెప్పండి, చేర్చుకోవద్దు, శుభమని చెప్పవద్దు. అలా కనుక చెప్పినట్లయితే అప్పుడు వారి యొక్క దుష్టక్రియలో పాలుభాగొస్తుంది. ఎందుకంటే ఈ బోధన దాకా వేరే బోధన తీసుకొచ్చి ఎవడైనా కానీ వాడు అటు దుష్టుడని, వాడు దుష్టక్రియలు కలిగిన వాడిని, నువ్వు అలాంటి వాడు శుభమండి, నీ శుభం కలిగిన దాకా నీకు మేలు కలుగుడు కాక అని నువ్వు చెప్పావంటే నువ్వు వాడి దుష్టక్రియలో పాలుభాగొస్తుంది. ఎందుకంటే అలాంటి శుభం కలగదు, సరస్వతి శిక్ష కలుగుతుంది. ఆ దుర్బోధకులు, అలాంటి దుర్బోధకులు ఏం కలుగుతుంది చెప్పండి, శిక్ష. సరస్వతి ఉగ్గుతుందా అలాంటి వాళ్ళ మీద. అలా దుర్బోధకులు వాక్యం కలిపి ఆయన పిలుపు లేకుండా, ఆయన అభిషేకం లేకుండా వీళ్ళు ఆ విధంగా బతుకు తెరువు కోసమో పట్టుకుట్టు కోసమో లేకపోతే ఏదో విధంగా ఈ సువార్త అనేటువంటి దానిలోనికి ప్రవేశించారు. వాళ్ళు ఏదో విధంగా ఆ విధంగా ప్రవేశించి ఆయన పిలుపు లేకుండా సేవ చేస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. ఆయన అభిషేకించలేదు వాళ్ళని. అభిషేకించకుండా ఏం చేస్తామని చెప్పండి, మాకు బైబిల్ తెలుసు, మాకు బైబిల్ అర్థమవుతుందని బోధిస్తూ ఉంటారు. అలాంటి బోధకులను చేర్చుకోవద్దు, శుభమని చెప్పవద్దు. అలాంటి వాళ్ళని నువ్వు చేర్చుకున్నట్లయితే అలాంటి వాళ్ళ యొక్క దుష్టక్రియలను పాలుభాగస్తులైనట్టు. ఆ పాస్టర్ గారు నాకు తెలుసు, ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటాడు, ఆ విధంగా పాస్టర్ గారు నాకు తెలుసు, ఈ విధంగా పాస్టర్ గారు నాకు తెలుసు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, అలాంటి వారిని చేర్చుకోవద్దు. ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుంటాం, ఎవరిని పడితే వాళ్ళు ఆహ్వానిస్తుంటాం, ఎవరి బోధ పడితే వాళ్ళ బోధ వింటుంటాం. ఎవరి బోధ వాళ్ళ పడితే వాళ్ళ బోధ వెళ్ళాక ఏమన్నాడు చెప్పండి, నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు అది సరైనటువంటి బోధ. ఆయన మార్గం ఏమైనదంటే ఆయన మార్గము నువ్వు ఆయన నామములో బాప్తిజం పొందడము, అంటే మారు మనసు పొందడము, ఆయన నామములో బాప్తిజం పొందడము, పరిశుద్ధాత్మను వరం పొందడము, మూర్ఖులకి తరం వారికి అనగా పరిశుద్ధాత్మ వరం పొంది మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందడము, అపోస్తుల బోధ సహవాసం కలిగి ఉంది. ఇలా ఉంటేనే ఆయన రాజ్యానికి వస్తారు. కాబట్టి పిల్లారా, ఆనాడు వాళ్ళ యొక్క మార్గాన్ని ఏడవతో తనగా బ్రహ్మాం గారు ఉన్నారు, అలాగే జాన్సన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు సత్యమైన సత్యాన్ని సత్యమైన అనుసరించి నడుచుకున్నట్లు ఆయన మార్గాన్ని వీళ్ళు బోధించారు, వాళ్ళ మార్గాన్ని అనుసరించి. అందుకనే పౌలు గారు చెప్తున్నారు చూడండి, గల్తీలు రాసిన పత్రిక ఏం చెప్తున్నారో మరొకసారి మనం చూద్దాం. గల్తీలకు రాసిన పత్రిక
అధ్యాయము 6వ మెస్సే కృపను బట్టి నిన్ను పిలిచిన వాడిని విడిచి, చూడండి, మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచిపెట్టేసి భిన్నమైన సువార్త పట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ మెస్సీ సువార్తను చెరపబోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకంలో వచ్చిన ఒక దూతయ్యను మీకు ప్రకటించినేలా అతడు శాపగ్రస్తుడు గాక. మేము ఇదివరకే చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవరైనా మీకు ప్రకటించినేలా వాడు శాపగ్రస్తుడు. అంటే అపోస్తలులు ఏమి బోధించారో దాన్ని కాకుండా వేరే బోధించేవాడు ఎవరైనా శాపగ్రస్తుడే. ఆ శాపగ్రస్తులు నువ్వు చేర్చుకోకూడదు. ఆ శాపగ్రస్తమైన బోధకులు చేర్చుకునే వాళ్ళకి శుభమని చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే వారి శాపములు కూడా నువ్వు శాపాన్ని పొందుకుంటావు. వారు ఎలాగైతే శాపగ్రస్తులయ్యారో నువ్వు కూడా శాపాన్ని పొందుతావు. ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని బోధించేవారు కాదు. వాళ్ళు అపోస్తలులు ఏం చెప్పారు దాన్ని చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు. అందువల్ల ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకున్నా ఉంటే నువ్వు అలా వారు శాపగ్రస్తులు కాబట్టి నువ్వు కూడా నీ గృహంలో కూడా శాపగ్రస్తమైన గృహం అయిపోయి. నేను చెప్పే మాట కాదు, వాక్యం చెప్తున్నది. కాబట్టి నేను చెప్పింది అపోస్తలుల బోధే. అపోస్తలులు ఏం చెప్పారో అదే చెప్తున్నాను తప్ప వేరేదేమి చెప్పడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బోధైనా పర్వాలేదు, ఏదైతే ఏమైందిలే అని అనుకుంటారు చాలా మంది క్రైస్తవులు. అందుకని ఎక్కడ మీటింగ్లు పెట్టినా వెళ్ళిపోతుంటారు. ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఆ మీటింగ్స్ లో వెళ్ళిపోయి ఆ మీటింగ్స్ లో పాల్గొంటూ ఉంటారు. కానీ పిల్లారా, నిజమైన వధువు ఆమె ప్రత్యేకముగా ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ బోధకుల యొక్క బోధన మాత్రమే ఆవిడ. ఆయన 7వ సంఘకాలం 7వ దూత ఆయన ఏర్పరచుకున్నారు. అలాగే 5 రకాల పరిచర్యలు, ఒక పరిచర్య జాన్సన్ గారు పరిచయం. ఎందుకంటే 7వ దూత ఇంకొక ఆ లోకానికి ఇంకొక దూత లేడు, ఏకూర్చుకున్న తప్ప. అందువల్ల 5 రకాల పరిచయలు, ఒక పరిచర్య 5. కాబట్టి ఆనాడు శిష్యులు ఏర్పరచుకున్నారు, 12 మంది శిష్యులు ఆయన ఏర్పరచుకున్నారు. అలాగే 20 సంఘాలు 7వ దూతను ఆయన ఏర్పరచుకున్నారు. 7వ దూత ద్వారా మత్స్యవారము ప్రపంచం మొత్తాన్ని 7 సార్లు చుట్టించింది. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. అందువల్లే మనము ఎవరి బోధన పడితే వాళ్ళ బోధన మనం నమ్మం. ఏ బోధకులు పడితే ఆ బోధకులు మనం చేర్చుకోం. వాళ్ళు ఎన్నో రకరకాలైన చెప్పొచ్చు, రకరకాలుగా చెప్పొచ్చు, కానీ మనం ఏమి కూడా. అందుకని గొర్రె చర్మము ధరించుకుని మీద తోలేదంట, గొర్రె చర్మము ధరించుకొని వాళ్ళు మీ యొద్దకు వచ్చారు అన్నది బైబిల్. వాళ్ళు గొర్రె చర్మాన్ని ధరించుకొని ఏం చేస్తారని చెప్పండి మీ వద్దకే. చూడండి, మనము మత్తయి సువార్త చూడమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. అబద్ధ బోధకులు గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మములు వేసుకుని మీ ఎందుకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. గొర్రె చర్మములు ధరించుకుంటే పిల్లారా, వాళ్ళు క్రైస్తవుల వేషము, లేకపోతే బోధకుల వేషము, అంటే అపోస్తలుల వేషం వేసుకుని. ఇప్పుడు బ్రహ్మాంగా చర్చి సంఘాల్లో చాలా మంది గొర్రె చర్మం ధరించుకుని అపోస్తలుల వేషం వేసుకుని, కాపర్ల వేషం వేసుకుని, ఉపదేశకుల వేషం వేసుకుని, ప్రవక్తల వేషం వేసుకుని, ఈ విధంగా 5 రకాల పరిచయంలో గొర్రె చర్మం ధరించుకుని చాలా మంది ఉన్నారు. వాళ్ళు అబద్ధ బోధకులు, వాళ్ళు అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధపు అపోస్తలుల గురించి, అబద్ధపు కాపర్లు ఉపదేశకులు, వీళ్ళందరిని బట్టి
జాగ్రత్తగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. అందువల్ల వాళ్ళు గొర్రె చర్మం ధరించుకొని వస్తారు, అపోస్తుల బోధన ధరించుకొని వస్తారు, బైబిల్ పట్టుకొనే వస్తారు. ఏమండి అలాగే బ్రహ్మాం గారు వర్తమానాన్ని పట్టుకొని వస్తారు. వీళ్ళెవరు అపోస్తులు వేషం వేసుకుని ఉన్నారు, కానీ వీళ్ళెవరు చెప్పండి? గొర్రె చర్మం అంటే గొర్రె అనగా మెస్సయ్య. గొర్రె ఎవరు చెప్పండి? మెస్సయ్య గొర్రె పిల్ల ఉన్నాడు. ఆ దీనత్వము, ఆ గొర్రె స్వభావం, లేకపోతే ఆ మెస్సయ్య యొక్క వేషం వేసుకొని, అంటే మెస్సయ్య యొక్క బోధకుల వేషం వేసుకొని వస్తారు. కానీ వాళ్ళని మీరు చేర్చుకోవద్దు, చెమ్మని చెప్పొద్దు. వాళ్ళ శాపగ్రస్తులు గొర్రె చర్మం ధరించుకుని, అంటే గొర్రెల్లాగా కనపడతారు వాళ్ళు. అర్థమైందా? నేను తేడేళ్ళ మధ్యకు గొర్రెల పంపుతున్నట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాడు బైబిల్ అపోస్తులు. కాబట్టి వీళ్ళు కూడా అపోస్తుల వేషం వేసుకొని వస్తారు. పైకి మాత్రం ఎలా ఉంటారు చెప్పండి? గొర్రెల్లా కనపడుతుంటారు. కానీ లోపలే పోయినారంటే మొదలైన తోడేళ్ళంటే శత్రువు, సాతాను, వాక్య విరోధి వాళ్ళు, గొర్రెకి విరోధులు వాళ్ళు. తోడేళ్ళెప్పుడు కూడా గొర్రెకి ఏమైనా చెప్పండి? మెస్సయ్యకు విరోధి ఆ తోడేలు. అది చాలా భయంకరమైన క్రూరమైనటువంటి ఆ తోడేలు. పైకి మాత్రం ఎలా ఉంటారండి? గొర్రె పిల్లల్లా కనపడుతుంటారు, గొర్రెల్లా కనపడుతుంటారు. అంతే. ఇంకేం చెప్తున్నది? వారి ఫలములు వలన వారిని మీరు తెలుసుకుందరు అని చెప్తుంది. వారి ఫలములు బట్టి వారిని మీరు తెలుసుకుంటారు. వారి ఫలాల బట్టి, వారి క్రియలను బట్టి మీరు వాళ్ళని తెలుసుకుంటారు. కాబట్టి పిల్లలు, అందువల్లే మనం ఏ బోధన పడితే ఆ బోధ. ఈనాడు కూడా మనము ఈ రెండవ రాకడలో ఒక సత్యమైనటువంటి రాకడ, అబద్ధపు రాకడలు ఉన్నాయి, చాలా రాకడలు ఉన్నాయి. ఈ బాప్తిజం విషయంలో ఎలాగైతే అబద్ధపు బాప్తిజాలు, చిలకరింపు బాప్తిజము, జెండా కింద బాప్తిజం, త్రిత్వంలో బాప్తిజం, ఇలాగ రకరకాల బాప్తిజాలు, అలాగా బోధనలో కూడా ఎలాగైతే తప్పుడు బోధన ఉన్నాయో, ఇలా రెండవ రాకడ విషయంలో కూడా ఎదురు ద్వారా రాకడ జరుగుతుందని, బ్రహ్మాం గారి ద్వారా రాకడ జరిగిపోయిందని, అలా క్రీస్తు థామస్ అనే వారి ద్వారా జరుగుతుందని, ఇలాగ రకరకాలుగా రాకడ విషయంలో దుర్బోధలు ఉన్నాయి. 1953 రాకడ జరిగింది. ఆ రాకడ వధువులు ఆయన కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు వధువు ద్వారా రాకడ ఈ రోజు అదే పంపించారు. వధువు ద్వారా రాకడ జరుగుతుంది, వధువు తీసుకెళ్ళిపోతారు. అదే వధువు ద్వారా రాకడ జరగలేదు. ఇలాంటి దుర్బోధలు ఎన్నో ఉన్నాయి. అందువల్లనే మనం ఏ బోధకులు పడితే ఆ బోధకులు మనం చేర్చుకో. నిర్వాహక సంఘాలు ఉన్నారు చాలా మంది. వీళ్ళు బృందాం గారి వర్తమానికులు కానీ ఎవరు పడితే వాళ్ళు మనం చేర్చుకో. ఎందుకంటే పిల్లారా, మన మీద ఒక అభిషేకం ఉంది. మనకు అభిషేకాన్ని బట్టి మనకి ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు సత్యమైన బోధకులు తెలుసు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రతి బోధని మనము నమ్మము, ప్రతి ఆత్మను నమ్మక. ప్రతి బోధన మనము, ప్రతి రాకడని మనము ఇప్పుడు మనకు ఒక మార్గము ఎక్కువ చుక్క. ఆయనే దావీదు నక్షత్రముగా ఆనాడు జ్ఞానులకు మార్గము చూపించినది. ఆ నక్షత్రము మెస్సయ్య దగ్గరకు వెళ్ళడానికి, మెస్సయ్యను కలుసుకోవడానికి, ఒక మార్గము చూపించడానికి ఆనాడు ఒక నక్షత్రము వచ్చింది. ఆ నక్షత్రం ఆ జ్ఞానం లేదని చెప్పండి. బెత్లెహేములో మెస్సయ్య దగ్గరికి ఆ నక్షత్రము తీసుకుని వెళ్ళి నాయన మార్గము చూపించింది. సత్యమైన మార్గం అది. అంటే నిశ్చయంగా మెస్సయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళే మార్గమే సత్యమైన మార్గం. కానీ మెస్సయ్య దగ్గరికి తీసుకుని వెళ్తానని చెప్పి వేరే దారి తీసుకెళ్ళిపోయింది, అది అసత్య మార్గం. నేను మెస్సయ్య దగ్గర తీసుకుని వెళ్తున్నానని చెప్పి నరకాన్ని తీసుకుని వెళ్తే, నేను మెస్సయ్య దగ్గర తీసుకువెళ్తానని చెప్పి సాతాను దగ్గర తీసుకుపోతే, నేను మెస్సయ్య దగ్గర తీసుకెళ్తున్నాను మహావేశ దగ్గరికి, దాని యొక్క పిల్లల దగ్గర తీసుకుని వెళ్ళిపోతే ఆ మహావేశ్య దాని యొక్క పిల్లలతో పాటు నీవు కూడా శిక్షించబడతావు. అందువల్ల ప్రతి బోధని నువ్వు నమ్మకూడదు, ప్రతి ఆత్మను నువ్వు ప్రతి ఒక్కరు నువ్వు చేర్చుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళు చేర్చుకోకూడదు. నిజముగా ఈ కాలపు యొక్క వర్తమానాన్ని ఈ తెల్లవారుజామున కూడా మనకొక మార్గము, అంటే మధ్యాకాశంలో ఆయన కలుసుకోవడానికి మార్గము.
ఓ పిల్లారా, అన్నాడు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి రాలేదన్నారు. ఈనాడు కూడా వేకు నక్షత్రములుగా ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. హల్లెలూయా. ఓ అనగా నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమే మార్గము. ఓ ఆ యొక్క తలరాయి ఆ రాజ్యము ద్వారానే ఆయన దగ్గరికి వెళ్ళగలరు మధ్యాకాశాన్ని. ఎందుకంటే మార్గము సత్యము జీవము ఓ పునరుద్ధానము ఏకో నక్షత్రము. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా వెళ్ళలేదు. ఏకో నక్షత్రము ద్వారానే ఆ జ్ఞానులు భూమి మీద విత్తనమైన మెసేజ్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఆయన మధ్యాకాశానికి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏకో నక్షత్రం మనం లేపుకొని ఇప్పుడు మళ్ళీ విత్తనేమో కాదు, రెండవసారి మనం ఆయన మధ్యాకాశం ఎదుర్కొంటామని బాబు చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీద కాదు ఏకో నక్షత్రము, భూమి మీద ఎవరు ఆ భూమి మీద ఆయన పుట్టడం, భూమి మీద కలుసుకోవడం కాదు, మధ్యాకాశంలో ఆయన పుట్టడం కాదు, ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. ఆయన్ని మనం కలుసుకునేది ఇప్పుడు ఈ సత్యమైన మార్గము ద్వారానే. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ఈ కాలపు యొక్క వేకు నక్షత్ర వర్తమానము ద్వారా, అందుకని చెప్పే వర్తమానం అంతా ఆయన అభిషేకం కింద చెప్పే వర్తమానం. ఎందుకంటే 1988లో బంగారు రంగులతోను 1993లో అగ్ని జ్వాలలతోను ఆయన అభిషేకించుకొని ఆ అభిషేకం వస్తున్న వర్తమానం తప్ప ఇది ఊహించి కల్పించి చెప్పే వర్తమానం ఇది కాదు. నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం అంటే. హల్లెలూయా హల్లెలూయా. రెండవ రాత్రి గురించి చాలా దుర్బోధలు ఉన్నాయి ప్రపంచంలో. నువ్వు ఏ బోధన పెడతా బోధన నమ్మితే, ఏ బోధన పెడతా బోధన నమ్మితే నువ్వు శాపాన్ని పొందుకుంటావు తప్ప, నరకాన్ని పొందుకుంటావు తప్ప పరలోక రాజ్యానికి నువ్వు రావు. అందువల్ల పిల్లారా, ఈనాడు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, పక్షాల సంఘాల్లో చాలా మంది బోధకులు ఉన్నారు, గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు. కానీ వాళ్ళ లోకరికి గొప్ప వాళ్ళే తప్ప బోధ గొప్పది కాదు, బోధ పోస్తున్న బోధ కాదు. అలాగే బ్రహ్మాండ గారి సంఘాల్లో కూడా చాలా మంది దుర్బోధకులు ఉన్నారు. కానీ వాళ్ళు ఆ యొక్క ఆ పక్షిరాజు బొమ్మ, లేదా బ్రహ్మాండ గారి బొమ్మ, మేఘం బొమ్మ, ఆ 7 పుస్తకాలు 7 సంఘాల పుస్తకాలు, ఇదిగో మేము ఇదే బోధిస్తున్నాం, మేము కూడా బ్రహ్మాండ గారు సంబంధించిన వారు. ఆయన అలాగా వాడుకొని ఆ బొమ్మను వాడుకొని ఆ పేరు వాడుకొని ఆయన పేరు వాడుకొని వాళ్ళు అబద్ధ బోధన చేసి మోసం చేస్తున్నారు. వాళ్ళు ఆ పేరును వాడి మోసం చేస్తారు. కొన్నిసార్లు నువ్వు ఎక్కడైనా నేను వస్తువులంతో ఉన్నప్పుడు వాళ్ళు నువ్వు చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అది డూప్లికేట్ అయినా కానీ దాని మంచి పేరు చెప్తారు, దానికి ఏదో పేరు చెప్తారు. ఆ పేరు చెప్పి అది అంటే ఒరిజినల్ దాని పేరు చెప్తారు, దాని పేరు వాడుకుని డూప్లికేట్ దాన్ని అమ్మేస్తారు. ఇది అదేగా ఉదాహరణ మామిడికాయలు ఉన్నాయనుకోండి, మనకు తెలియదు, కానీ ఇది ఆ కాయ ఈ కాయ అలాగే బంగినపల్లి కాయ అని చెప్తారు. కొత్త వాళ్ళకి అది వేరే కాయ కానీ బంగినపల్లి కాయ అని చెప్తారు. కానీ ఏం చేస్తుంటే అదే కాయ నిజం అనుకొని తెచ్చుకో. అంటే ఆ పేరును మంచి కాయ మంచి రుచిగా పండు పేరు చెప్పి వేరే మోసం చేయడం అనమాట. అలాగే ఇక్కడ బ్రహ్మాండ గారి పేరుని లేకపోతే ఈ యొక్క బ్రహ్మాండ గారి యొక్క ఆ యొక్క 7 ముద్రలు లేకపోతే మేఘమ బొమ్మ, పక్షిరాజు బొమ్మ ఇలాంటివన్నీ కూడా ఉపయోగించి దుర్బోధం చేసి మోసం చేస్తున్నారు. ఆయన పేరు వాడుకొని మోసగించేదన్నమాట. ఆయన మనం ఆయన పేరుని వాడుకొని మోసగించేవారు కాదు. ఆయన పేరుని వాడుకొని సత్యాన్ని అప్పుడు నెస్ యొక్క పేరుని ఉపయోగిస్తున్నారుగా. రేపు చుక్కలు ఉపయోగపడింది సత్యమని ఒక పేరు చెప్పి సత్యం పేరు చెప్పి అబద్ధాన్ని అమ్మడం కాదు, అబద్ధాన్ని బోధించడం కాదు, సత్యం పేరు చెప్పి సత్యమే బోధించడం. అది ఏమైనా సరే, శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా తెలిసినాలు వచ్చే ఏమొచ్చినా సరే సత్యమే మనకు కావాలి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించేయండి. ఇప్పుడు మనకు ఆయన మార్గము పిల్లారా ఆయన సత్యమైన నుంచి నడిచినట్లు ఆయన మార్గాన్ని మనకు ఆయన
బోధించాడు. కాబట్టి ఇప్పుడు మనం సత్యమైన మార్గంలో, వాక్యమే సత్యము. ఈ కాలపు వాక్యమే సత్యం, ఆ కాలంలో ఆ వాక్యం సత్యం. అపోస్తుల కాలంలో అపోస్తులు బోధించిన వాక్యం సత్యము, ఏడు సంఘాలు ఏడు దూతలు బోధించిన వాక్యం సత్యము. ఈనాడు రెండవ రాకడ గురించిన ఈ వాక్యము సత్యం. ఇది రెండవ రాకడ గురించిన వాక్యము సత్యము. అందువల్ల సత్యమే మనల్ని ఎప్పుడైనా చెప్పడా సన్నిధికి చేరుస్తాది. కాబట్టి ఈనాడు మన ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మార్గం ఏమిటో మనకు తెలుసు. ఆ మార్గం ఎవరో కాదు కానీ రేకు నక్షత్రమే. రేకు నక్షత్రమే తలరాయి, రేకు నక్షత్రమే ఆయన యొక్క రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మరలా కీర్తన గ్రంథము మరి ఇక్కడ మనం చదువుకున్నాం. పిల్లరా, మనము ఈనాడు సత్యము మనకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. రెండవ రాకడ గురించి సత్యము, మొదటి రాకడ గురించి సత్యం ఎలాగో అపోస్తులు బోధించారు. మొదటి రాకడ గురించి సత్యం ఆయన ఒక్కడే, ఆయన శరీరాలుగా వచ్చాడని వాళ్ళు సత్యాన్ని బోధించారు. ఆరోగ్యంలో అనేక మంది దుర్బోధకులు ఆ మొదటి రాకడ గురించి అబద్ధ బోధన చేశారు. ఈనాడు కూడా రెండవ రాకడ గురించి సత్యము మనకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. అనేది రెండవ రాకడ గురించి కూడా అబద్ధ బోధలు ఉన్నాయి. రెండవ రాకడ గురించి అబద్ధ బోధలు ఉన్నాయి. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం రెండవ రాకడ యొక్క సత్యమైన బోధను అనుసరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన మార్గం ఏం చెప్పండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటేనే మధ్యాకాశానికి. అదే మార్గం ఆయన దగ్గర రావడానికి మార్గం. అంటే వేరే ఏ మార్గం ద్వారా నీవు రాలేదు. ఏకో నక్షత్ర వర్తమానం విశ్వసించి ఏకో నక్షత్రము ద్వారానే. హల్లెలూయా. ఎందుకంటే ఏకో నక్షత్రమే తలరాయి, తలరాయి నిన్ను పైకి లేపే రాయి, పునరుద్ధానం తలరాయి సత్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందువల్ల ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోవాలి. నువ్వు చేర్చుకునేంత వాళ్ళతో పడి నువ్వు ఏమైపోతావు చెప్పండి? శాపగ్రస్తులైపోతాడు, ఆశీర్వాదం రాదు. అదే కనుక ఇప్పుడు ఈ సత్యమును నువ్వు చేర్చుకున్నట్లయితే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఇది అపోస్తులు చెప్పిందే, బైబిల్లో లేదు కాదు. ఏకో నక్షత్రం మీద అపోస్తులు చెప్పారు, అంటే పౌలు చెప్పారు, పేతురు చెప్పారు, రాహులు చెప్పారు. ఇలా పాత నిబంధనలో ఛాయలు ఉన్నాయి. పగటకు ముందుగా వేకో చుక్క, 7 దినాలుగా 7 దినాలుగా పిల్లలు 7,000 సంవత్సరాలు. అందుకని 6,000 సంవత్సరాల తర్వాత 7వ దినానికి మధ్యలో ఇప్పుడు వేకో చుక్క, అంటే పగటికి ముందుగా వేకో చుక్క, ఖచ్చితంగా 1000 ఏళ్ల పాలన ముందుగా వేకో చుక్క. అందుకని వేకో చుక్క తర్వాత 1000 ఏళ్ల పాలన తప్ప మరొకటే కొరకలేదు. అందుకని మధ్యాకాశాన్ని చేర్చబడి మరలా మన 1000 ఏళ్ల పాలనలోకి వస్తారు. ఆ రాజ్యానికి సరిపోయిన వాళ్ళు వస్తారు. ఆ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వాళ్ళు వస్తారు. ఎందుకంటే అక్కడ అందరూ నీతిని జీవించాలి, అందరితో సమాధానం ఉండాలి, అక్కడ పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండాలి. అలాంటి వాళ్ళు అక్కడికి వస్తారు తప్ప మిగతా వాళ్ళు రారు. విరోధంగా ఉండేవాళ్ళు, దుర్నీతిగా ఉండేవాళ్ళు, లోక సంబంధం వాటిని ఆనందించేవాళ్ళు అక్కడ రారు. లోక సంబంధం వాటిని బట్టి సంతోషించేవారు ఆయన రాజ్యానికి రారు. కాబట్టి పిల్లరా, అందువల్ల మనం ఈనాడు సత్యమైనటువంటి రాకడ, అబద్ధపు రాకడలు ఉన్నాయి. రెండవ రాకడ గురించి సత్యం. రెండవ రాకడ చూడండి, మొదటి రాకడలో ఆయన ఏం చేశాడంటే సువార్త బోధించాడు. పిల్లరా, ఆ రాకడ ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆ పునరుద్ధానాన్ని గురించి పిల్లారా ప్రపంచం అంతా కూడా ప్రకటించబడింది. ఇదిగో మెస్సయ్య తిరిగి లేచాడు, మరలా రెండవసారి రాబోతూ ఉన్నాడు, మరలా మీకు పునరుద్ధానం కలుగుతుంది ఆయన వల్ల. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరలా రెండవసారి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. అంతేగాని మొదటి రాకుండా ఇంకా పునరుద్ధానాల గురించి ఇంకేదో రక్తాన్ని గురించి నేను బోధించలేదు లేదు. ఇది ఆయన వధువుకు మాత్రమే రాకడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి ఏం చెప్తున్నాడు? మీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలిగి చేయము. హల్లెలూయా. ఇలా ఎవరైతే వాక్యములకు భయపడతారో, ఆ నామానికి భయపడతారో వారు ఏకదృష్టితో వాక్యం వింటా ఉంటారు. వాడు భయపడుతున్నారు. అర్థం బుద్ధి
ఎలా చెప్పడం, ఎలా చెప్పడం, డాక్యుమెంట్లు ఎలా చెప్పడం, ఇంటి ఎలా చెప్పడం, అర్థమైందా? ఇలాంటి వాళ్ళు సరస్వతి బైబిల్ కలిగిన వాళ్ళు కాదు. వీళ్ళు ఆ బైబిల్ ఏక దృష్టి ఏం చేస్తాను చెప్పండి. ఏక దృష్టిలో చూడండి, ఇక్కడ ఏక దృష్టి కలిగించేమో నా హృదయములకు ఏక దృష్టి అంటే ఇంకో హృదయాన్ని అటు ఇటు పానివ్వకుండా, ఎందుకంటే నీ హృదయం ఏమన్నా నీ కళ్ళు చెప్తుంది అనమాట, నీ చెవులు చెప్తుంది. అంటే నీ హృదయం సరిగలే, నీ హృదయం బాగోలేదు, తెలిసిపోతుంది ఇక్కడ, ఆయన తెలిసిపోతుంది ప్రధానంగా. కాబట్టి విన్నారా, ఎవరి హృదయం అయితే ఎవరైతే ఆయన భయపడుతూ ఉంటారో వారి హృదయం ఏక దృష్టి అంటే ఎలాగా ఆయన వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళ హృదయం ఇలాగా ఆయన వైపు కూడా అటు ఇటు బాగు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి భయం కలిగి ఉన్నారు అన్నమాట. ఆ భయంతో వాక్యం వింటారన్నమాట. ఈ బైబిల్లో ఏం చేస్తుంది చెప్పండి, తెలిసిపోతుంటారు. బైబిల్లో దిక్కులు చూస్తూ ఉంటారు. బైబిల్లో ఏం చేస్తారు చెప్పండి, ఆ దిక్కుల పిల్లలకు చూడటం, పక్కలకు చూడటం, బ్రదర్లకు చూడటం, సిస్టర్లకు చూడటం, వాళ్ళకు చూడటం చేస్తూ ఉంటారు. బైబిల్ వాళ్ళు ఆ బైబిల్ కలిగిన వ్యక్తి ఏం చేస్తుంది, ఏక దృష్టితో కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా చెప్తున్నారు నా దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, మధ్యలో రాస్తున్నాడు కొన్నిసార్లు కోపపడుతుంటారు. కోపపడేటప్పటికి ఏం చేస్తారంటే భయపడిపోయి ఇంకా అటెన్షన్గా ఎలాగ వాళ్ళు చెప్పే మాటలు ఎలా వింటుంటారు అన్నమాట. అర్థమైందా? ఆ సమయంలో ఫోన్ వచ్చినప్పుడు కొన్నిసార్లు కట్ చేసి అలా పెట్టేసుకుని వింటా ఉంటారు. ఏంటది? భయం. ఆ భయం ఏం చేసి చెప్పండి, ఏక దృష్టి అంటే ఇంకా దృష్టి అంటే హృదయం అటు ఇటు పాడకుండా ఇంకా మాటల మీద ఉండేలాగునా, అంటే కను దృష్టి అలాగే దృష్టి ఆ చూపు ఆ యొక్క మాటల మీద ఉండేలాగునా ఆ నామబంధు ఆయన భయభక్తులు వారు హృదయం కూడా ఈ మాటల మీదే ఉంటుంది తప్ప అటు ఇటు పోదనమాట. ఈ యొక్క రెండవ రాకడలో అటు ఇటు బాగు. చూడండి, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి. అందుకని ఈ వర్తమానం వింటున్నప్పుడు, ఈ రెండవ రాత్రి గురించి వింటున్నప్పుడు భూమి మీద భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఎందుకంటే బైబిల్లో తెల్లవారుజాము తర్వాత ఉగ్రత భూమి మీద, కాబట్టి ఇప్పుడు కూడా తెల్లవారుజాము తర్వాత ఉగ్రత రాబోతుందని ఈ వర్తమానం రెండవ రాకడ విషయాలు విడవబడితే వాళ్ళు ఏ విధంగా శిక్షించబడతారు, ఇక కనికరం దొరకకుండా ఇక నరకంలో మరి యాడుండే. ఇప్పుడు కనుక దారి తీసుకుంటే ఈ మాటలు వింటున్నప్పుడు వీళ్ళకు భయం కలిగి ఏక దృష్టితో వాక్యం వింటుంటారన్నమాట. ఈ వాక్యం వింటున్నటువంటి భయం లేని ఉంటారే, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి భయం ఉంటుంది. వాకరీతిగా వాటికి కలిపి ధైర్యం వెళ్ళిపోతుంటారు. భయం లేని వాళ్ళు అనమాట. ఈ భయంలోనే ఏం చేస్తున్నారంటే, ఈ భయం లేని వాళ్ళు దిక్కులు చూస్తున్నారు. హృదయంలో ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి రకరకాల ఆలోచనలు, ఎవరొకరి గురించి ఆలోచనలు హృదయానికి వస్తుంటాయి కాబట్టి ఆలోచనలు బట్టి చూస్తూ వాక్యం వింటూనే దిక్కులు చూస్తూ ఉంటారు. ఇంత భయంకరమైన వర్తమానం వింటూ కూడా, రాకడ గురించి వింటూ కూడా లోకం మీద శిక్ష రాబోతుందని, తప్పించుకునే సమయాన్ని ఈ మాటలు వింటూ కూడా ఏకదృష్టి లేకుండా ఉంటారే వీళ్ళకి ప్రమాదం పడి. ఈ ఏకదృష్టితో వాక్యం వినేటువంటి వారు, ఆయనకు భయపడుతున్న వారు లైవ్లో వింటున్నా కానీ ఇక్కడ వాక్యం వింటున్నా కానీ ఏకదృష్టితో వింటూ ఉంటారు. ఎవరు దిక్కులు చూడరు, ఎవరు పీసులో పలకరు, ఎవరు దీర్చడం దొరుకులో పక్కన కూర్చొని పట్టించుకోరు. ఎందుకంటే ఏకదృష్టి భయం. ఆ వాక్యం మీద దృష్టి పెట్టే ఉంటారు, మాటల మీద దృష్టి పెట్టి ఉంటాయి. ఇలాంటి వాళ్ళే భయపడేవారండి. అర్థమైందా? వర్తమానానికి వాళ్ళు, ఈ రాకడకు వాళ్ళు భయపడి ఉగ్రతను తప్పించుకోవాలని ఆ వర్తమానాన్ని భయముతో అలా వింటుంటారు. అందుకని ఆయన సన్నిధిలో చాలా చక్కగా వాక్యం వినగలిగితే ఇంటి దగ్గర వింటారు. ఇంటి దగ్గర ఏం వింటారు? ఇంటి దగ్గర ఏకదృష్టితో భయంతో వెళ్ళే వాక్యం
శనివారం వెళ్ళే కదా లైన్లో వెళ్ళొచ్చు కదా. గాను వదాలు నీళ్ళు గాను అయితే పర్లేదు, ఎక్కడో దూరం ఉన్నోళ్ళైతే. కానీ నువ్వు ఏం చేస్తావంటే ఏం వెళ్దామని అనుకుని నిర్లక్ష్యం చేయడము బతకించడము చేసి నువ్వేం చేస్తావంటే వాక్యం వింటున్నావు, ఇంటి దగ్గర వింటుంటావు. నువ్వు నీ భార్య నీ భర్త నీ పిల్లలు కలిసి వాక్యం విన్నారు అనుకున్నావు. కానీ ఎవరు కూడా వస్తారు, పక్కోళ్ళు వచ్చి ఏదో అడుగుతారు, ఎవరు కూడా మాట్లాడిస్తారు. లేకపోతే ఆయన పిల్లి చెమ్ములు పడేస్తుంటది, లేకపోతే ఎలకడి పెరిగేస్తుంటది, లేదా పొయ్యి పొంగిపోతుంది. నువ్వు ఇంటికి ఏకదృష్టి ఎరగల వాక్యాన్ని. అందుకనే ఏకదృష్టి వాక్యం వినాలంటే అవన్నీ దూరమైన వాటి మీద వీటి మీద వాటి మీదకి వెళ్ళకుండా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటుంటారో భయపడుతూ వింటారు అన్నమాట. అంటే ఏకదృష్టి వాళ్ళు వింటున్నారని వాళ్ళు భయపడుతుంది, దిక్కు చెప్పడానికి భయం లేదు. మీకు అర్థమైందా? అందువల్ల మీరు ఆలోచన చేయండి. ఆ ఏకదృష్టిని కలుగు చేసేది ఏంటంటే భయం. ఆ భయాన్ని బట్టి ఏం చేస్తా చెప్పండి, అలాగా హృదయం ఆయన వైపు నుంచి ఈ కళ్ళు ఆయనకు అప్పగించి చెవులు ఆయనకు అప్పగించి వాక్యములో వినమనే జరుగుతా ఉంది. వీళ్ళే వధువు, ఆయన భయభక్తులు కలిగిన వధువు. యెషయా గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం, లేకపోతే 66వ అధ్యాయం మొదటి నుండి ఇలా చదవండి. యావే ఎలాగ ఆజ్ఞయించున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టును ద్వేషించును ఏ పాటివి, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టును ద్వేషించును ఏ పాటివి. అవన్నీ నా హస్తకృత్యములు కావా, అవి నా వల్ల కలిగినవి యావే సెలవిచ్చున్నాడు. ఎవరు దీనుడై నలుగురి హృదయము గలవాడి నా మాట విని మనుగుచునులో వాళ్ళే దృష్టించున్నాడు. ఆయన ఇష్టం విని ఎవరైతే నడుగుతున్నారో, విని ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళ మీద ఆయన దృష్టి. అంటే నువ్వు ఏకదృష్టితో విని ఏకదృష్టితో నువ్వు వాక్యానికి భయపడి చూడండి, ఎవరైతే నా మాట విని ఒరుగుతున్నారు, ఉరికంటే భయగలమని చలి కొడుకుతారా? ఆయన వాక్యం చలేస్తుందా? చలేసి కొడుకుతారా? కాదు. ఆయన వాక్యం ఏమొస్తుంది? భయం. ఆ భయాన్ని బట్టి ఎవరైతే దిక్కులు చూడకుండా, పైకి చూడకుండా, కిందకు చూడకుండా ఎవరైతే వాక్యం వైపు చూస్తూ ఉంటారో, వెలుగుతూ చూస్తుంటారో, భయపడుతూ చూస్తుంటారో వారి మీద ఆయన దృష్టిడు. ఆయన నమస్తారు. దిక్కులు చూసే వారి మీద ఆయన దృష్టిడు. అది మారు. దిక్కులు చూసేవారి మీద ఆయన దృష్టి వీళ్ళు వింటారు. అంటున్నారు మీరు. వాళ్ళ మీద ఏమన్నా చెప్పిన ఆయన దృష్టి నీకు భయం లేదు. నీకు ఏదో చెప్పండి, భయం లేదు. నువ్వు భయపడుతున్నావంటే ఏకదృష్టితో ఉంటావు. ఆయన నువ్వు భయపడుతున్నావు, ఆయన దృష్టి నీ మీద కూడా ఉంది. కాబట్టి ఏకదృష్టిలో ఎవరైతే వాక్యం వింటారో 2వ రాకడ గురించి వాళ్ళ మీద ఆయన దృష్టి ఉంటారు. అదే బైబిల్ ఎలా ఉంటారు చెప్పండి, ఏకదృష్టితో వింటా ఉంటారు. అదేలేయా. తర్వాత చూడండి, తర్వాత ఏకదృష్టిని కళ్ళు చేయము, నా పూర్వముతో నేను నీ కృతజ్ఞతాస్తుతో చెల్లించదును, నీ నామమును నిత్యము మహిమపరచదును. ఆ ఉదయం కలిగిన ఏం చేస్తారంటే ఏకదృష్టితో ఆ వాక్యం వినేవాళ్ళు, ఆ హృదయాన్ని ఆయన భయపడేవారు ఏకదృష్టితో హృదయాన్ని ఇస్తారు. కాబట్టి వారు మాత్రమే పూర్ణ హృదయం అంటే ఏం చెప్పండి, ఆ హృదయం అటు ఇటు పోకుండా ఇంకా పూర్తిగా ఆయన వైపు ఏకదృష్టితో ఆయన వైపు హృదయాన్ని ఉంచేవాళ్ళు పూర్ణ హృదయంతో పూర్ణముగా హృదయాన్ని ఆయనకు అప్పగించిన వాళ్ళు. కొంత అలాగా కొంత ఇలాగా అంటూ చదివినుకుంటూ పైగా వీరుకుంటా
అదేగా అది ఇంట్లో ఉన్నవాడుకుంటారు తప్ప ఆయన శరీరంలో ఉన్నవాడు బాగోలేదు. వారికి ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటారు. ఆయన సన్నిధిలో ఉన్నవాడు భావనకి లేదు. అందుకని నీ హృదయాన్ని ఆయన మీద ఎవరైతే భయపడుతుంటారో వాళ్ళ హృదయాన్ని ఆయన మీద ఇస్తారు. అంటే పూర్ణ హృదయము ఇలా పూర్ణము అంటే ఇప్పుడు మన ఉదాహరణకి ఏదొక ఇల్లు కట్టామనుకోండి, ఆ ఇల్లు కట్టి ఇలా మనము అన్ని పెట్టి చదువు పెట్టలేదు అనుకోండి, పూర్ణము కాదన్నాడు. ఎందుకంటే ఇంకా పని ఇంకా ఉందని అర్థం. లేకపోతే కిటికీలు పెట్టి అలా బిల్లు పెట్టి కిటికీలు పెట్టలేదు అనుకోండి, పూర్ణమే లేదని అర్థం. అర్థమైందా? లేదు మనము ఆ తల్లి పెట్టి గడి పెట్టలేదు అనుకోండి, పూర్ణముగా కాదని అర్థం. పూర్ణంగా అంటే పూర్ణంగా అంటే ఏ లోపము లేకుండా అర్థం. ఎవరు వచ్చినా ఏ తీసుకురాని లేదు. అది ఇప్పుడు ఉందనుకోండి, దీనికి పన్నులు పెట్టాం, బిల్లు లేదనుకోండి, మనము ఇక్కడ కూర్చొని ఉంటాం. మనకి ఆ వెలుతురు కోసమో లేకపోతే గాలి కోసమో లేకపోతే తలుపు తీసుకొచ్చామనుకోండి, పిల్లులో ఎలకలో ఏమి చెత్తలాం. పిల్లుంటే వస్తాయా? రావు. అప్పుడు అదే అనిపిస్తుంది మనకి లోపం కింద. అలాగే తలుపు గడి లేదనుకోండి, తలుపు గడి లేదు, లోపల తీసుకొని వచ్చాను. లోపల తీసుకొని వస్తాను లేదా? పూర్ణంగా లేదని అర్థం. అర్థమైంది మీకు ఇప్పుడు? అలాగే ఇంట్లో ఉంటున్నావు, ఫ్యాను వేడ ఉండకుండా మంచి గాలి వేస్తాయి, అది లేదనుకోండి వేడి గాలి వస్తూ ఉంది. అప్పుడు ఏమైనట్టు? పూర్ణముగా కానట్టు. అర్థమైందా మీకు? అలాగే మీ ఇంట్లో ఆ సామాన్లన్నీ ఉన్నాయి, లేకపోతే గ్యాస్ సిలిండర్ ఉంది, బండ ఉంది మీ ఇంట్లో. ఇంటి గురించి చెప్తున్నా. సామాన్లు అన్నీ ఉన్నాయి కానీ గ్యాస్ సిలిండర్ లేదు. పూర్ణమైనట్ట ఏముంటుందని కాదు. మరి లేకపోతే ఇంట్లో గ్యాస్ బండి ఉంది, వస్తువులు వరకు పూర్ణమైనట్ట కాదు. అలాగే నీకు బండి ఉంది, ఆ బండిలో ఇదంతా బండి బాగుంది, అన్ని బాగున్నాయి, పెట్రోల్ లేకపోతే ఏమేమి పూర్ణంగా లేనట్లు లెక్క. బ్రేకులు లేకపోతే పూర్ణము కానట్లు లెక్క. అద్వైతికి చెప్పింది. అంటే ఏ వస్తువులకు ఇల్లుని తీసుకున్నా, ఒక బండిని తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు కుళాయి అనుకోండి, అన్ని కుళాయిలు చక్కగా ఉన్నాయి, బాగున్నాయి, నీళ్ళు ఏమనుకోండి పూర్ణము కానట్లు లెక్క. అదే పూర్ణము అంటే ఏ లోపము లేకుండా నీళ్ళుండి, కుళాయిలు ఉండడం, బండి ఉండి, పెట్రోల్ ఉండడం. ఇప్పుడు గ్యాస్ బండి ఉంది, ఎన్నో గ్యాస్ లేదు అనుకోండి, లోపమే. ఆ విధంగా అదే గ్యాస్ ఉండి బండి ఉందనుకోండి మీ ఇంట్లో, పూర్ణముగా ఉన్నట్లు లెక్క. అర్థమైందా? అలాగే ఇక్కడ కూడా పూర్ణముగా అంటే ఇంకా ఏ అటు ఇటు పోకుండా హృదయాన్ని పూర్తిగా ఆయన చూసేవాడని చెప్పండి. పూర్ణముగా యోసేపు కాలంలో ఉన్నారు, పూర్ణ హృదయంతో ఆయన వెంబడించారు. అలాగే పూర్ణముగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నమాట. ఇక హృదయం అటు ఇటు పోకుండా ఇంకా పూర్తిగా ఆయన మీదే ఉంచి ఆయనకు స్థితులు ఆయన భయంపరచడం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, అది భయం వలన వస్తున్నాయి. నమస్కారం. హల్లెలూయా. పూర్ణముగా ఏం చెప్పండి? పూర్ణముగా అంటే ఇంకా ఏ లోపం. ఇప్పుడు గ్లాసు నీళ్ళు అనుకోండి, గ్లాసు నిండా నీళ్లు పోస్తే పూర్ణముగా ఏ లోపం లేకుండా, కొంచెం తక్కువ పోస్తే లోపం కనపడుతుంది, తక్కువ కనపడుతుంది. అలాగే నీళ్ళు కూడా నీ హృదయంలో కూడా లోపం ఉండడం. ఎందుకని అటు ఇటు పెట్టాడు తక్కువ కనపడుతుంది లెక్క. ఆయన విషయం ఎటు కనపడుతుంది చెప్పండి? తక్కువగా కాదు. ఇప్పుడు ఉందనుకోండి, ఫ్యాన్ ఉందనుకోండి, కరెంట్ లేదనుకోండి, లోపమే కదండి మరి, అవునా? లోపమే. లేకపోతే ఫ్యాన్ ఉంది, కరెంట్ ఉంది, అది తిరగట్లేదు, లోపమే. ఇక్కడ హృదయం కూడా అటు ఇటు దాని మీద వీళ్ళు కలుపుతున్నది లోపం అనమాట. ఎందుకంటే బైబిల్ చెప్తున్నారు పూర్ణముతోనూ పూర్ణాత్మతోనూ. ఏమండి బైబిల్ చెప్తుంది. కాబట్టి నువ్వు ఆ విధంగా ఉన్నప్పుడే, దాన్ని పాటించినప్పుడే పూర్ణముగా ఏ లోపము లేకుండా వాళ్ళు ఇస్తున్నాడు అనుకోండి, అన్ని
అవయవాలన్నీ బాగున్నాయి అనుకోండి, పూర్ణముగా బాగుండాలి. అతడికి ఏదైనా కొంచెం చెవి వినపడదనుకోండి, లేకపోతే చూపు కనపడదనుకోండి, లేకపోతే కాలు ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉందనుకోండి, లేకపోతే చెయ్యి ఏదైనా ఇబ్బందిగా ఉందనుకోండి, లేకపోతే ఒంగోలు కూర్చొని లేవలేని పరిస్థితి అనుకోండి, అంటే కొంచెం బలహీనంగా ఉన్నట్టు అర్థం వస్తా. పూర్ణము కాదు, పూర్ణ ఆరోగ్యం కలిగిన వాడు కాదు అర్థం. పూర్ణ ఆరోగ్యం అంటే చూపు బాగుండి, చెవి బాగుండి, కాలు బాగుండి, చేతులు బాగుండి, అన్ని బాగుంటే మరి పూర్ణమైన ఆరోగ్యం కలిగిన వాడు. అలాగే ఇక్కడ కూడా నీవు పూర్ణముగా అంటే నీ హృదయాన్ని ఏకదృష్టితో, అంటే ఒక వాడి వైపు అలాగా కొన్నిసార్లు నేను ఎవరితో మాట్లాడుతూ ఉంటాను, ఆత్మ నన్ను కొన్నిసార్లు ఆయన వైపు అలా తీసుకుంటాను, అలా చూస్తూ ఉంటాను. నిజంగా అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు అంటే ఇది మీరు ఏం చూస్తున్నట్టు ఎందుకంటే హృదయం ఎలా పోతుంటాను. అర్థమైంది మీరు? ఏక హృదయం అంటే అలాగే మీ హృదయము ఆయన మీద తప్పింది దాని మీద దీని మీద దాని మీద పోకుండా పూర్తిగా ఆయన మీద ఉంచారనుకోండి, దాన్ని పూర్ణ హృదయం అంటారు. హల్లెలూయా. అంతేగాని అలాగా హృదయాన్ని మీద నుంచి పొందిగా పాలు పెట్టాను అవసరం అని తెలిసి మళ్ళీ కూర్చోవడం, అలాగే మళ్ళీ ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, నేను చప్పులు నిలబడుతున్నా ఆయన వచ్చినట్టుంది అని చెప్పి మళ్ళీ వెళ్ళి తెలిసి చూడడం, ఆయన సౌండ్ నిలబడుతుంది వచ్చినట్టుందా గాడి వచ్చినట్టు చూచు అదేగా. అలాగా ఇలాగా చేసే ప్రార్థనిస్తే పూర్వం కాదా పూర్వం అందుకని బైబిల్ మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని మీరు ప్రార్థన. అందుకని ఇప్పుడు మనం గదిలోకి వచ్చేసాము. హల్లెలూయా. అందుకని ఎవరైతే భయపడుతుంటారో వాళ్ళ హృదయం ఏక దృష్టి ఆయన మీద ఉంది. అతనితో వాడు దిక్కులు చూడటం ఉండదు. కానీ అంతేకాకుండా ఇప్పుడు ఆయన్ని పూర్వమైనటువంటి ఏక దృష్టితో ఓ పిల్లారా ఆయన కృతజ్ఞత స్థితులు అంటే ఎవరండి సాయంత్రం నీకు ఏమేం చేశారు దాన్ని బట్టి నువ్వు రాగానే చేస్తారు కృతజ్ఞత స్థితి చెల్లిస్తాం. ఎండ నుండి కాపాడిన నీకు వందనాలు ఆయన. ఇప్పటి వరకు నేను సజీవులుగా వచ్చే మీకు స్తోత్రాలు ఆయన. అందులో రాగానే ఏం చేస్తాను చెప్పిన కృతజ్ఞత స్థితులు. అందుకని మొట్టమొదటి మనం కృతజ్ఞత స్థితులు చెల్లించి అప్పుడు మనం ఆయన మహిమపరుస్తూ మనం ఆయన అడగాలి. అందుకని నీ నామం నిత్యము మహిమపరచదు. కాబట్టి ఈ రెండవ రాకడ వర్తమానమును బట్టి ఆ రాకడను బట్టి నేను తీసుకుని వెళ్ళడానికి వచ్చినందుకు నీవు కృతజ్ఞతా స్థితిలో చెల్లిస్తూ ఉండాలి. నీ హృదయాన్ని ఏం చేయాలి చెప్పండి? అది నువ్వు ఉంచగలవా? కాదు. ఆ భయం కలిగిన వ్యక్తి మాత్రం ఆ వాక్యం వింటున్నప్పుడు ఏం కలుగుతుంది చెప్పండి? భయం కలుగుతుంది, ఒడుగు కలుగుతుంది అతనికి. ఆ ఒడుగు కలిగిన వ్యక్తి హృదయాన్ని ఇస్తాడు. భయపడి ఏం చేస్తాడు చెప్పండి? ఆ స్వరానికి భయపడతాడు. మోషే కాలంలో సర్వశక్తిమంతుడు మాట్లాడుతూ ఉంటే ఇశ్రాయేలీయులందరూ భయపడిపోయారు. ఏ వచ్చిన వాళ్ళకి భయపడిపోయి మోషే సర్వశక్తిమంతుడు మాట్లాడుతుంటే మనం భయం వేస్తుంది, వణుకొచ్చేస్తుంది, నువ్వు మాట్లాడండి. కాబట్టి పిల్లలా అందువల్ల మీ హృదయము ఆయన వైపు ఏకదృష్టిగా ఉందంటే అది భయము కలిగిన హృదయం అంటారు. ఆయన ఇలా భయభక్తులు కలిగినటువంటి హృదయం. ఆ భయం అంటే రెండవ రాకడ విషయంలో భయపడి పిల్లారా ఆ హృదయాన్ని ఆయన మీద నుంచి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ నిత్యం ఆయన మహిమపరుస్తూ ఆయన వాక్య ప్రకారం జీవించేవాడి అనగా నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వాడి మధ్యాకాశంలో. హల్లెలూయా. అందువల్ల మీరు భయపడుతున్నావో లేదు నువ్వు ఆలోచించి. ఈ వర్త ఎందుకంటే లోకం మీద రాబోతుంది, నశించబోతున్నారు, చాలా మంది విడవబడుతున్నారు, కొంతమంది కొద్దిమంది ఎత్తబడతారు. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు నీకు భయం కలుగుతుందంటే నేను బైబిల్ చెప్తుంది, భయభక్తులే ఆశిస్తున్నాను. బైబిల్ ఐశ్వర్యం అనేది బైబిల్. ఎవరైతే ఆయనకు భయపడుతూ ఉంటారో వారికి ఐశ్వర్యము ఆ భయం అని వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లారా నువ్వు ఆలోచన చేయి. వాక్యం ఏంటంటే నీకు ఏ భయం కలగట్లేదా? నీకు ఏకదృష్టి కలగట్లేదా? భయభక్తులతో కూర్చుంటావు. ఆ భయం ఎప్పుడు కలిగితే భయభక్తులు మోకరేను కూర్చోవడం,
భయంతో కూర్చోవడం. చూడండి, ఆ యొక్క పొద దగ్గరికి వెళ్ళినప్పుడు మోసే ఒకసారి నిర్గమాకాండము ఒకసారి మనం చూద్దాం. అంటే దీని మీద అనేక విషయాలు చెప్పొచ్చు, కానీ మనకు సమయం, ప్రార్థన సమయం. ఆ నిర్గమాకాండము 'చదవండమ్మా. అగ్ని పొద దగ్గర సర్వశక్తిమంతుడు ఎవరు కలిశాడు? మోషే కలిశాడు. 3వ అధ్యాయము 1. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మాము మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని సర్వశక్తిమంతుని పర్వతమైన హోరేబుకు వచ్చును. ఒక పొద నడిమి అగ్ని జ్వాలల్లో యావే పోత అతను ప్రత్యక్షమాయను. అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, లేదా తట్టు వెళ్ళి ఈ గొప్ప ఎంత చూసుకుని అనుకోండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యావే చూచెను. సర్వశక్తిమంతుడు ఆ పొద నుండి, ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచెను. అందుకు అతడు చిత్తమున ఎలోహిం అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము, మరియు ఆయన నేను నీ సర్వశక్తిమంతుడు, నీ తండ్రి సర్వశక్తిమంతుడు, అబ్రాహాము సర్వశక్తిమంతుడు, ఇస్సాకు సర్వశక్తిమంతుడు, యాకోబు సర్వశక్తిమంతుడు అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని సర్వశక్తిమంతుడి వైపు చూడడానికి భయపడినప్పుడు భయపడిపోయాడు. నా ప్రజల బాధను వారు పెట్టిన మొరలింటిని కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారు విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, హిత్తీయులకును, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశములకు వారు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ మోషే ఎలా ఉన్నాడు? నవ్వుకుంటా ఉన్నాడా? దిక్కుకుంటూ ఉన్నాడా? కాబట్టి పిల్లారా, ఆ భయభక్తులు కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భయభక్తులతో వాక్యం వింటూ భయభక్తితో నువ్వు ఆయన మయంపరుస్తూ ఉంటేనే ఆయన దృష్టి నీ మీద ఉండదు తప్ప, ఆయన చూపు నీ మీద ఉండదు తప్ప, లేకపోతే ఆయన చూపు నీ మీద. భయభక్తులు లేని వారి మీద ఆయన చూపు ఉండదు. ఎందుకంటే వాళ్ళు వనకడం లేదు, వాళ్ళు భయముతో వాక్యం ఏకదృష్టితో వాక్యం వినడం లేదు, భయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. అందుకని నా మాటలు విని ఎవరైతే వెలుగుతున్నారో వారి మీద నా దృష్టి ఉంచాను. మోషే వెలుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచించేయండి. ఈ బోధ, రెండవ రాకడ బోధ సత్యమైన బోధ, నిజమైన బోధ, కల్పన బోధను ఊహించుకొని చెప్పేదో కాదు. కాబట్టి ఆయన అభిషేకించుకొని ఆయన బయలుపరిచేటువంటి బోధ. కాబట్టి ఈ బోధ నువ్వు ఏకదృష్టితో వింటున్నావు భయపడి, లేకపోతే ఏ భయం లేకుండా నువ్వు ఏకదృష్టితో వాక్యం వినకుండా, ఏ వాక్యం వినేటప్పుడు ఏ వణుకు లేకుండా ధైర్యంగా, ఏ భయం లేకుండా చక్కగా దిక్కులు చూస్తూ వాక్యం వింటూ దిక్కులు చూస్తూ స్తుతిస్తూ భయం లేకుండా ఏదో చదువులతో గడపరుస్తూ
హృదయ ఆయన మీద ఉంచుకున్న పెదవులతో ఆయన గనపరుచు. అందుకే బాబు చెప్తుంది, వాడు పెదవులతో నన్ను గనపరుచుకునే హృదయం నాకు దూరంగా ఉంది. వాళ్ళ హృదయం వాళ్ళ మీద వాళ్ళ మీద పెట్టి ఎక్కడెక్కడో హృదయం పెట్టి పెదవులతో కాదు, ఇక్కడ హృదయం ఎక్కడెక్కడో పెట్టి వాక్యం బయలుదేరండి. హృదయం ఎక్కడో ఉంటుంది, ఆలోచనలు ఎక్కడో పోతూ ఉంటాయి. వాళ్ళ ఆలోచన దేవుడికో పోతూ ఉంటాయి. చెవులతో వింటూ ఉంటారు కానీ అందుకని వాళ్ళ తర్వాత ఎన్న దాని గురించి అడిగితే చెప్పలేకపోతుంటారు, గుడ్లప్పకి చూస్తుంటారు, ఇలా నోరు ఎలా పెడతా ఉంటారు, చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ హృదయం ఇక్కడ లేదు, వాళ్ళ హృదయం వాళ్ళకి ఇక్కడ భయం లేదు. ఇలాంటి వాళ్ళు ప్రమాదంలో పడతారు. అందుకే ఆయన నడుగు, నాయన భయభక్తులు నాకు దయచి. హల్లెలూయా. వర్తమానం ఉన్నప్పుడు నాలో భయం పుట్టించాయా, కొనుగు పుట్టించాయా. ఆ వణికి దాన్ని అప్పుడే నీ చూపు నా మీద ఉంటుందయా, నీ కృప నా మీద ఉంటుందయా, నీ ధ్యాన కరితం నా మీద నన్ను రక్షిస్తావు. నేను ఎప్పుడైతే భయపడకుండా ఉంటానో, భయపడిన హృదయాన్ని నీ మీద ఉండకుండా నాయన అచ్చికి పోతా ఉండదు, అప్పుడు నీ దృష్టి నా మీద ఉండదు నాయన. అందుకని భయపడుతూ దృష్టి హృదయాన్ని ఆయన మీద ఉంచి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన మహింపరుస్తూ ఆయన వాక్య ప్రకారం నడుస్తూ చివరి కాలం ఉంటే రక్షించబడతావు తప్ప లేకపోతే రక్షించబడలేవు. జాగ్రత్త. నువ్వు ఆయన రాజ్యానికి రావాలంటే నువ్వు ఆ విధంగా ఉంటే వస్తావు. ఏ భయం లేకుండా కఠినపరుచుకుని, అందుకని హృదయాన్ని కఠినపరుచుకుని వాడు కీళ్ళు పడిపోతాడు. భయభక్తులు కలిగిన వ్యక్తి చాలా జాగ్రత్తగా ఎక్కడ వాక్యాన్ని మర్చిపోతానా అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అదే భయం లేని వ్యక్తి వాక్యాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, ఇష్టం వచ్చిన ఆలోచిస్తూ, ఇష్టం వచ్చిన మాట్లాడుతూ, ఆ ఇష్టం వచ్చినట్లుగా హృదయం ఎటువంటి పోతూ జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఆయన రాజ్యం లేదు. ఇలాంటి వాళ్ళు ఆయన రాజ్యానికి రాలేరు. నువ్వు ఆయన రాజ్యానికి రావాలనుకుంటే ఈ రెండవ రాకడ వర్తమానాన్ని బట్టి నీ హృదయాన్ని ఏకదృష్టితో అంటే ఆయన ఇలా భయం కలిగి, ఆయన నామం వేళ ఆయన వాక్యం వేళ భయం కలిగి నీ హృదయాన్ని ఆయన మీద, అందుకని భయం కలుగు చేయండి. చూడండి కీర్తనకారుడు ఏమంటున్నాడు చెప్పండి. కీర్తనకారుడు 80 చూడండి, నీ నామమునకు భయపడినట్లు నా హృదయములకు ఏకదృష్టి కలుగు చేయమని అడుగుతున్నాడు. నువ్వు అది అడుగు లేకపోతే పూర్వమునకు నేను భయపరిచినట్లు నాకు ఆ సత్యాన్ని నువ్వు బోధిస్తున్నావు, యథార్థమైన మార్గాన్ని నువ్వు బోధిస్తున్నావు అని నేను భయభక్తులు లేకుండా భోజనాల దగ్గర కూర్చున్నట్టుగా, పెళ్లి దగ్గర కూర్చున్నట్టుగా, ఇంట్లో కూర్చుంటున్నాను నాయన, దిక్కులు చూస్తున్నానయ్యా, కాబట్టి నాకు సహాయం చేయి అని చెప్పి ఆయన అడుగు. ఇక్కడ భక్తులు అడుగుతున్నారు, ఏకదృష్టి నాకు కలుగు చేయను ఆయన. అడగడానికి ఏమున్నాయండి అనుకుంటావు. ఏమి లేకపోయినా నేను లోపాలన్నీ నీ జీవితంతో ఉన్నా నాకేముంది అడగడానికి? ఏమి లేవు. మరి ఇది కనపడుతుందా నీకు? అడగాలి ఆయన నమస్కారం. హల్లెలూయా. నాయన నీ మాటలు వింటున్నప్పుడు నాకు ఉణుకు లేదు, నా జీవితాలు ఉనికి తెచ్చి ఎక్కడ కూర్చొని ఎవరెవరినో ఆలోచిస్తున్నానయ్యా. ఈ వాక్యం ఏంటంటే నాకు ఎవరో మా వీధిలో వాళ్ళు, మా ఇంటి దగ్గర వాళ్ళు, లేకపోతే మా ఇంటి అనుకోండి, ఇంటి ముందు వాళ్ళు, వాళ్ళు గుర్తుకొస్తున్నారు ఆయన. హృదయం అలా పోతుంది ఆయన. వాక్యం నుండి ఎవరు గుర్తుకొస్తుంది చెప్పండి. ఇంతకుముందు చదువుకునే ఒక అమ్మాయి కూర్చొని ఆడుకోవడం వెళ్తే తిరుగుతూ ఉండేది. వాక్యం ఏంటంటే అక్కడ రోజు గుర్తుకొచ్చేవాడు. అబ్బాయి అమ్మాయికి అబ్బాయి గుర్తుకొచ్చేవాడు. అర్థమైందా మీకు? అలాగే వాక్యం ఏంటంటే ఎవరు గుర్తుకురావాలి, మెసేజ్ గుర్తుకురావాలి. శ్రమలు, ఉగ్రత, నరకం, బాబోయ్ ఆ వేదనకరమైన స్థలం వెళ్ళకూడదని భయపడి, ఆ భయంకరమైన శిక్ష ఆయన వల్ల నేను పొందకూడదురా అనుకుని భయపడి ఈ హృదయాన్ని ఆయన మీద ఉంచాలి. అది ఆయన దయచేసేవాడు. ఆయన్ని అడుగు, ఆయన నమస్కారం. హల్లెలూయా. అక్కడ భక్తులు అడుగుతున్నాడు, నీ కృతజ్ఞత నాకు దృష్టిని ఏకదృష్టిని అది చేయమని అడుగుతున్నాడు. అడుగు, ఆయన్ని ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. మార్గము విడచి వెదకులాడిన
మోక్షము లేదంటే మార్గము విడచి నడకులాడినా మోక్షము లేదంటే పిల్లరా, ఎవరైతే ఈ స్వరముని భయపడుచున్నారో, ఒడుగుతున్నారో, ఏకదృష్టి కలిగి ఉన్నారు, పూర్వంతో స్తుతిస్తున్నారు, వారిని ఆయన దృష్టి నుంచి తీసుకుపోతారు. గుర్తుపెట్టుకో, ఆయన చెప్పాడు ఆ మాట, నేను చెప్పడం కాదు. ఎవరు ఆయన స్వరాన్ని విని వెలుగుచున్నారో వారి మీద నేను నా దృష్టి ఉంచి ఉన్నాను. తల ఉంచుకోండి. దీనులై ఎవరైతే నా స్వరం, దీనులు ఎప్పుడు కూడా భయపడతారు. గర్విష్ఠులు భయపడరు. గర్వం ఉన్న వారు హెచ్చించుకొని ఉంటారు, కాబట్టి భయపడరు. వాళ్ళు ఏదైనా చేయగలను, ఏదైనా మాట్లాడగలను, ఏ గొడవ పెట్టుకోగలను, నా నోటితో నేను సాధిస్తాను, నేను గలగలగల మాట్లాడగలను అని వాళ్ళు ఆ యొక్క ఎన్ను చూసుకొని ధైర్యంగా ఉంటారు. భయపడతారు, నోరేసుకొని పడిపోతారు. పిల్లారా, ఆలోచించి